ప్రస్తుతం అయితే నేను ఖైరతాబాద్‌కు సంబంధించిన ఈ గణేషుని విగ్రహం 1954 నుంచి కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో, ఒకసారి మీకు ఫస్ట్ నుంచి కూడా విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అటు చూపి. సో, అక్కడ కనిపిస్తుంది కదా! అది స్టార్టింగ్ వీళ్ళు పెట్టిన విగ్రహం. అది కొంచెం చాలా పాతదయిపోయింది. మనకి సరిగ్గా కనిపించట్లేదు. అది 1954. దాని తర్వాత 1955. అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక అడుగు పెంచుకుంటా వచ్చారు. స్టార్టింగ్ ఎంత అనేది మనకు ఐడియా లేదు. సో, నేనైతే మీకు ఈసారి మాత్రం ఒక 70 అడుగులు పెడతామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత 1955, 1956, 1957, 58, 59, 60, 61, 62 అలా మొత్తం కూడా ప్రతి ఏడాది ఒక అడుగు పెంచుకుంటూ వచ్చారు. సో, నిజానికి ఇలా చాలా గ్రేట్ అని చెప్పాలండి. నిజానికి అంత శ్రద్ధతో, అంత భక్తితో ఈ గణేష్‌ని యొక్క విగ్రహం ఈ వినాయక చవితి వీళ్ళు నిర్వహించడం అనేది నిజంగా చాలా చాలా అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం కూడా వీళ్ళకి బాగా సహకరిస్తుంది. గత ఏడాది మనం చూసుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా వీళ్ళకి చాలా చక్కగా సహకరించింది. ఎందుకంటే ఒక భారీ విగ్రహాన్ని తీసుకెళ్ళి మనం నిమజ్జనం చేయాలంటే అది చాలా సాహసం అనే చెప్పాలి. అయినప్పటికీ కొన్ని క్రేన్ల సహాయంతో దాన్ని తీసుకెళ్ళి వీళ్ళ నిమజ్జనం అత్యంత ప్రత్యేకంగా అందరూ చూసే విధంగా కొంతమంది చిన్నపిల్లలైతే ఆ విగ్రహం నిమజ్జనం టైంలో ఎమోషనల్ అయిపోయి, చిన్నపిల్లలనే కాదు, ఆల్మోస్ట్ నేను అందరు పెద్దవాళ్ళందరూ కూడా ఆ నిమజ్జనం చూసి ఎమోషనల్ అయిపోతాం. ఒక ఎమోషనల్తో కూడిన ప్రత్యేకమైన ఈ ఖైరతాబాద్ విగ్రహం అంత ప్రత్యేకత ఉంది దీనికి. సో, నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒకసారి మళ్ళీ కూడా ఈసారి స్టార్ట్ చేస్తున్నారు. ఈసారి రాజస్థాన్ నుంచి మట్టి తెప్పిస్తున్నారు, నర్సాపురం నుంచి కర్రలు తెప్పిస్తున్నారు. ఒకసారి ఇటు చూపి. ఇవన్నీ కూడా మన ఊహ తెలిసినప్పటి నుంచి మనం ఇవి చూస్తున్నాం. 2000 నుంచి నాకు ఊహ తెలుసు. అప్పటి నుంచి నేను చూస్తున్న విగ్రహాలు ఇవి. లాస్ట్ టైం కూడా నేను ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంది. సో, 2016 వరకు సంబంధించిన పిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క రూపంలో కొంచెం గణేశుడు డిఫరెంట్గా కనిపిస్తుందన్నమాట. సో, 2016 వరకు వీళ్ళు ఇక్కడైతే పట్టడం జరిగింది. దాని తర్వాత నుంచి పిక్స్ అయితే ఏం లేవు. సో, ఈసారి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక కొత్త రూపం ఉంటుంది గణేషునికి అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం మరి ఈసారి గణేషుని విగ్రహం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో అందరం కూడా వెయిట్ చేద్దాం. ఆల్మోస్ట్ పనులు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఈసారి 300 కార్మికులు దీనికి పనిచేయబోతున్నారు. అండ్ చాలా నిపుణులతో వర్క్ చేపిస్తున్నారు. ఆ రూపాన్ని అంత అద్భుతంగా రావడానికి, చెక్కడానికి, చక్కదిద్దడానికి. సో, ఒక ప్రత్యేకమైన నిపుణులను పెట్టే మేము వర్క్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో, నేను ఆల్రెడీ వాళ్ళని అడగడం జరిగింది. సరే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళే మనకి అది చెప్పలేదు. సో, నాకు తెలిసి ఇలాంటి విగ్రహం చేయాలంటే దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఈ వర్క్ దాదాపు 3 to 4 months వరకు కూడా జరుగుతుంది. సో, చూద్దాం ఈసారి విగ్రహం ఎలా ఉండబోతుందో, నిమజ్జనం ఇంకెంత అద్భుతంగా ఉండబోతుందో. లక్షలాది మంది ప్రజలు ఇక్కడికైతే తరలి వచ్చి ఇక్కడ విగ్రహాన్ని చూస్తారు. సో, మనందరం కూడా వెయిట్ చేద్దాం. సార్ నమస్తే అండి. అయితే ఈసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎంత పెడుతున్నారు, ఎన్ని అడుగులు పెడుతున్నారు? ఖైరతాబాద్ నవరాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిన్నటితో స్టార్ట్ అయినాయి. మేము 69వ సంవత్సరం, గత సంవత్సరము 69 అడుగుల వినాయకుని, మట్టి వినాయకుని చేసినాము. ఈ సంవత్సరం 70 అడుగుల, 70వ సంవత్సరము 70 అడుగుల వినాయకుని పెడతామని, అదే మట్టి వినాయకుడు, అది కూడా ఊరేగింపుగా పెడతాము. ఇక్కడ దాదాపు 69 సంవత్సరాల నుండి 65 రూపాయలు వినాయకుని దర్శనం భక్తులకు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున, అంటే ఫస్ట్ టైం మనం ఇంత పెద్ద ఎత్తున 70 అడుగుల వినాయకుడిని ఎప్పుడు తయారు చేయలే. ఈ సంవత్సరము భారీ గణనాథులు. నిన్ననే కర్రపూజ స్టార్ట్ అయింది. కర్రపూజ కార్యక్రమంలో మన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు పాల్గొన్నారు కర్రపూజ కార్యక్రమంలో. ఈ నవరాత్రి ఉత్సవాలకు దాదాపు లక్షలాది మంది ఇక్కడ భక్తులు వస్తారు. వాళ్ళకు ఎట్లాగైతే 69 సంవత్సరాల నుండి ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము ఏర్పాటు చేస్తామో, ఈ సంవత్సరం కూడా అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్తీవాసుల సహకారము, భక్తుల సహకారము అన్ని విధాలుగా మేము వాళ్ళు చూసుకుంటాము. ఈ వినాయకుని ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా సంవత్సరం చేస్తాము. గత సంవత్సరము మా చైర్మన్ గారు చనిపోయాడు, సింగర్ సుదర్శన్ గారు. ఆయన కోరిక మీద 70 అడుగుల వినాయకుడు పెట్టమని అప్పుడు చెప్పినుండే.
ఆయన కోరిక మీద మేము 70 అడుగుల వినాయకుడు మట్టి వినాయకుడు పెడుతున్నాం ఈసారి. ఫస్ట్ టైం మన చరిత్రలో కనివిని ఎరగని రోజులో మనకు హైదరాబాద్లో ఇంత పెద్ద గణనాథుని తయారు చేస్తామంటే ఇది ఫస్ట్ టైము. వినాయక చవితి వరకు కంప్లీట్ అయిపోయింది. దాదాపు 200 మంది కార్మికులతో గత సంవత్సరం స్టార్ట్ చేస్తుంటే ఈ సంవత్సరం 300 మంది కార్మికులు ఎక్స్ట్రా పెట్టి రాత్రి పగలు, ఎందుకంటే టైం లేదు కాబట్టి కథలు ఇప్పుడు మన నరసాపురం నుండి, ఆంధ్ర నరసాపురం నుండి, అడవి నుండి కథలు కటింగ్ అయిపోయినాయి. కథలు 2-3 రోజులు వస్తాయి. మచిలీపట్నం నుండి వెల్డర్స్ వస్తారు, వాళ్ళు కూడా 20 మెంబర్స్ వస్తారు వెల్డర్స్. ఆదిలాబాద్ నుండి వాళ్ళు వర్కర్లు వస్తారు, కార్పెంటర్. ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు వస్తున్నారా? ఆదిలాబాద్ నుండి ఫస్ట్ ఆదిలాబాద్ వాళ్ళు వస్తారు, షెడ్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళు వస్తారు వెల్డర్స్ మచిలీపట్నం నుండి. ఆ తర్వాత చెన్నై నుండి మట్టి కార్మికులు, మట్టి కళాకారులు వాళ్ళు వస్తారు. అట్లా రాజస్థాన్ నుండి ఫినిషింగ్ వర్క్ చేసేవాళ్ళు. అట్లా అన్ని ప్రాంతాల నుండి, ఇప్పుడు కలకట్టా నుండి మట్టి ఆర్టిస్ట్ ఉన్నాడు, ఫేమస్ మట్టి ఆర్టిస్ట్ జోగారావు గారు. అట్లా మరి మెయిన్ ఆర్టిస్టు రాజేందర్ గారు, శిల్పి రాజేందర్ గారు గత 40 సంవత్సరాల నుండి ఈ ఖైరతాబాద్ వినాయకుని చేస్తుండు. ఈ సంవత్సరం కూడా ఆయన్ని ఈ ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని 70 అడుగుల వినాయకుని విగ్రహ రూపము మేము 15 రోజులలో మనం మా విగ్రహ రూపాన్ని మేము ఇక్కడ డిస్ప్లే చేస్తాము. ఈసారి అంటే ఈ విగ్రహాన్ని ఈసారి ఏ రూపంలో చూడొచ్చు? అంటే ప్రతిసారి కూడా ఒక్కొక్క రూపాన్ని మీరు ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈసారి రూపం మేము ఇప్పుడు చెప్పలేము. ఒక 15 డేస్ పడుతుంది. ఇక్కడ డిస్ప్లే చేస్తాము. అది కూడా అందరినీ పిలిచి రూపాన్ని అడుగులో మాత్రం 70 అడుగులు ఉంటుంది. 70 అడుగులు రూపం ఎవ్రీ ఇయర్ లాగా 15 డేస్ తర్వాత రిలీజ్ చేస్తాం. ఆ రూపం అనేది భగవంతుని రూపాన్ని మేము 15 డేస్ తర్వాత ఇక్కడ డిస్ప్లే చేస్తాము ఆ రోజు. కానీ అడుగులు మాత్రం 70 అడుగులు ఉంటుంది. అంటే ఈసారి ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్లు ఏమైనా చేస్తున్నారంటే ప్రతిసారిలా కాకుండా? చాలా ఇప్పుడు 70 అడుగుల భారీ గణనాథుడు అంటే ఇక దాని గురించి స్పెషల్గా చేయాలి. 200 మంది కార్మికులు ఉంటుండే అప్పుడు. ఇప్పుడు 100 మందిని ఎక్స్ట్రా పెడుతున్నా. ఎందుకంటే దాన్ని స్కెచ్చరు, దాని డిజైనింగ్, దాని వెల్డింగు రాత్రి పగలు చేస్తేనే వినాయకుడు తయారు చేస్తాడు. స్పెషల్గా ఉంటుంది అట్రాక్షన్. ఫస్ట్ టైం మన ఇండియాలో 70 అడుగుల వినాయకుడు, ఊరేగింపు వినాయకుడు. వేరే ప్రాంతాల్లో 110 పెట్టారు, 100 అడుగులు పెట్టారు, కానీ అక్కడే డ్రై చేసారు. కానీ మనము ఖైరతాబాద్ వినాయకుడు ఊరేగింపు వెళ్తుంది. 70 అడుగుల వినాయకుడు వినాయక సాగర్, ముస్లిం సాగర్లో నిమజ్జనం చేస్తాము. అట్లాంటి ప్లాన్ చేసినాము. ఊరేగింపు కూడా మేము అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం ఉంటుంది మాకు. ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వమైనా కానీ మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు. ఈ సంవత్సరం కూడా మాకు సహకరిస్తారని వాళ్ళు చెప్పారు. అన్ని విధాల సహకారం ఉంటుంది. బస్తీ ప్రజల సహకారం, భక్తుల సహకారము, ప్రభుత్వ సహకారము అన్ని విధాలు ఉంటుందని మేము మనవి చేస్తాం. కాదు సార్, అంటే ఈ విగ్రహానికి సంబంధించిన మట్టి అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏ మట్టితో చేస్తారు? అది ఎక్కడి నుంచి వస్తుంది అసలు? మట్టి ఎన్ని టన్నులు పడుతుంది దీనికి? క్లే మట్టి రాజస్థాన్ నుండి వస్తుంది. దగ్గర 800 బ్యాగులు, అంటే 35 కేజీ బ్యాగులు ఉంటాయి. 800 బ్యాగులు ఉంటుంది. మళ్ళీ కొంచెం తక్కువ పడితే 1000 బ్యాగులు కంప్లీట్గా మట్టి రాజస్థాన్ నుండి డైరెక్ట్ లోడ్ ఇక్కడ వస్తుంది. అక్కడ తెప్పించిన ఈరోజే మార్నింగ్ ఆర్డర్ ఇచ్చేసినాము. ఆయన ఒక 2-3 డేస్లో వాళ్ళు లోడ్ అవుతారు. ఎందుకంటే వర్షాల కారణంగా లేట్ అవుతుంది. రాజస్థాన్ నుండి రావాలి కదా డైరెక్ట్ లోడు. మట్టి అక్కడ నుండి తెప్పిస్తాము. కర్రలు మాత్రం నరసాపురం, అడవుల నుండి నరసాపురం. స్టీల్ మాత్రం సికింద్రాబాద్ శంకర్ స్టీల్ వాళ్ళది. అట్లా అన్ని ప్రాంతాల నుండి చేసి చాలా బ్రహ్మాండంగా చేస్తాం. ఈసారి వినాయకుడు మాత్రము చాలా ప్రత్యేకత ఉంటుంది ఈసారి. అంటే భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి ఎక్కువ తరలి వస్తూ ఉంటారు చూడడానికి. అంటే వాళ్ళకి ఈసారి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారా? క్యూ లైన్లు ఉంటుంది సార్. దీనికి డబల్ క్యూ లైన్ ఉంటుంది. భక్తులు రావడానికి దాదాపు 2-3 కిలోమీటర్ల లైన్ ఉంటుంది. దానికి క్యూ లైన్ ఏర్పాటు చేస్తారు, బారికేట్ కొడతారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కానీ అడుగడుగున వాటర్ పెడతాము, అడుగడుగున వాళ్ళ శానిటైజర్ ఉంటుంది. వాళ్ళ తర్వాత యూరినల్స్, జిహెచ్ఎంసీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు, వాలంటీర్స్, సీసీ కెమెరాస్ అన్ని విధాలుగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము ఏర్పాటు చేస్తాము. ఈ సంవత్సరం కూడా భారీగా, ఎందుకంటే జనాలు ఈ సంవత్సరం ఎక్కువ వస్తారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే భక్తుల క్యూ లైన్ కూడా ఎక్కువ ఉంటుంది.